వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డబ్బులు పెట్టి చదువుకున్నాడంటూ విమర్శ చేశాడు. అదే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అక్రమ సంపాదనతో అమెరికా వెళ్ళి చదువుకోవడానికి భయపడి పారిపోయి వచ్చాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా అనర్హుడు, రాజీనామా చేయాలంటున్నాడు. ఎందుకు చేయాలి కాకాని అంటే జగన్కి సవాల్ చేశాడు, అందుకే లోకేష్ రాజీనామా చేయాలంటున్నాడు. నారా లోకేష్ సవాల్కి సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమంటున్నా కాకాని గోవర్ధన్ రెడ్డి. వాళ్ళ వ్యూహం ఏంటి, వాళ్ళు మాట్లాడే తీరేంటి, ఎందుకు అలా మాట్లాడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో ఉన్నారు డాక్టర్ శ్యామ్ గడ్డిపాటి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో స్టాన్ఫోర్డ్లో చదువుకుని డిగ్రీ కొనుక్కున్నాడు అంటున్నాడు. స్టాన్ఫోర్డ్లో కొనుక్కునే అవకాశం ఉందా? కొనుక్కునే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయి వచ్చాడు? కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్తారు, ఎట్లా చూస్తారు? ఇద్దరు ఎడ్యుకేషన్ కంపేర్ చేయమంటారు ఫస్ట్, అంతే కదా. ఇప్పుడు నేను అన్నింటిలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను అసెంబ్లీలో కూడా చెప్పాడు. ఎక్కడ ఫస్ట్ క్లాస్ వచ్చిందో ఎవరికీ తెలియదు. రాజశేఖర్ రెడ్డి గారే మీరు తెలియకపోవడం ఏంటి? అన్ని కేసులు A1, అన్ని కేసులు A1 కదా. అది సరే ఏదో ఫస్ట్ క్లాస్ అని ఒప్పుకుందాం. మరి రాజశేఖర్ రెడ్డి గారే అసెంబ్లీలో స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, మావాడు ఏదో వెళ్ళాడు అమెరికా, వెనక టపాలను తిరిగి వచ్చేసాడు అని. అంటే అతను శాంతం పూర్తిగా చదువు అబ్బల. దానికి లోకేష్కి అసలు కంపారిజనే లేదనమాట. ఇదే స్టాన్ఫోర్డ్ స్టూడెంట్, ఇది MBA స్టూడెంట్, తర్వాత వరల్డ్ బ్యాంక్లో 2 సంవత్సరాలు జాబ్ చేశాడు. బ్రహ్మాండమైన ఎక్స్పోజర్ ఉంది, వరల్డ్ ఎక్స్పోజర్ ఉంది, అతనికి ఒక కమిట్మెంట్ ఉంది, నిజాయితీ ఉంది. తర్వాత బ్రాహ్మణి కూడా వెళ్ళి చదువుకుంది, ఇద్దరు కూడా కలిసి చదువుకున్నారు అక్కడ US లో. బ్రహ్మాండమైన చదువుకున్నాడు. ఇక్కడ కూడా భారతీయ విద్యాభవన్లో చదువుకున్నాడు. అతను మాకు కావాల్సిన వాళ్ళుగా అల్లుడికి క్లోజ్ ఫ్రెండ్ లోకేష్. అతను ఎట్లా చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడో కూడా తెలుసు. మా ఫ్రెండ్ కూడా లోకేష్కి కెమిస్ట్రీ చెప్పాడు. అంటే లోకేష్ గారేమో చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి చదువుకునే వంకతో దోచుకోవడానికి అవకాశం ఉందేమో, అమెరికాలో దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుందాం వెళ్ళి ఉంటాడు, అక్కడ అవకాశం కుదరక పారిపోయి వచ్చాడు. అవన్నీ కొంచెం పక్కన పెడదాం. డైరెక్ట్గా అసలు లోకేష్ సవాలు, DSC జగన్కి సవాల్ చేయటం, ఆ ఛాలెంజ్ చేయటం, ఈ గోవర్ధన్ రెడ్డి మాట్లాడటం, దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లోకేష్ మీద రాజీనామా చేయాలని ఒక ఏమీ అనవసరమైన దానికి ఏమీ ఇది లేదు, సబ్జెక్ట్ లేదు స్టేట్లో. ఒక సబ్జెక్ట్ ఏదో ఒకటి ఎత్తుకుని లోకేష్ని టార్గెట్ చేసి రిజైన్ చేయాలి లోకేష్ అని. ఎందుకంటే అక్కడ నీట్ పేపర్ అవుట్ అవ్వటం వల్ల అక్కడ కాక్రోచ్ పార్టీ వాళ్ళది బాగా సక్సెస్ అయింది. మీకు నీట్ పేపర్ లీక్ అయింది, అవుట్ అయింది. ఇక్కడ DSC పేపర్ లీక్ అయింది అంటున్నారు. DSC పేపర్ ఎక్కడ ఉంది? అసలు నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు అదేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని సాగుగా తీసుకొచ్చి ఇక్కడ కూడా నేను ఉద్యమం చేస్తానని మొన్న ఒక రోజు చేస్తే ఎవరు యూత్ అనేవాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలే. ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కరడు కట్టిన కార్యకర్తలు తప్పితే దాంట్లో నిజాయితీగా ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వైసీపీలో 50 ఏళ్ళు దాటిన యూత్ అంతా పాల్గొన్నారు. వాళ్ళ దుగ్ధంతా ఏంటంటే DSC గత 5 సంవత్సరాల్లో అసలు ఒక్కసారి కూడా వేయలే. DSC వేసి 16,000 మందికి ఉపాధ్యాయులకి జాబ్ ఇచ్చి సంవత్సరం అయిపోయింది. ఆల్రెడీ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. పిల్లల్ని కూడా చక్కగా టీచ్ చేసి వాళ్ళని రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. ఫస్ట్ పేజ్ పేపర్లో కూడా వాళ్ళ రిజల్ట్స్ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంక్ హోల్డర్స్ని ఫస్ట్ పేజ్లో వేయటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ చరిత్రలోనే అది మొట్టమొదటిసారి అనమాట. అందరూ ఆశ్చర్యపోయారు. గవర్నమెంట్ ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళు పేపర్లో ఫస్ట్ పేజీలో ర్యాంక్ హోల్డర్స్ వేశారంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత విద్య వీళ్ళు 16,000 మంది కొత్తగా చేరిన ఉపాధ్యాయులు ఎంత కరెక్ట్గా టీచ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళందరికీ ఎన్ని క్రిటిసిజం వచ్చినాయి, వాళ్ళందరూ ఇట్లా వచ్చిందంటే పేపర్లో ఎందుకు వేశారు, అంత ఖర్చు ఎందుకు పెట్టారు అంటున్నారనమాట. అది ప్రోత్సహించడం అనమాట. తర్వాత క్లాసులు వాళ్ళు కూడా వీళ్ళని చూసి మేము కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని పేపర్లో మా పేరు రావాలి, మా ఫోటో రావాలని చదువుకుంటారు. అది ఒక ఇన్స్పిరేషను. అది ఒకటే కాదు, ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా 1 lakh స్టూడెంట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి గవర్నమెంట్కి వచ్చారనమాట. అది రికార్డ్ అనమాట. ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ పెరగటం అనేది ఆశ్చర్యకరం. నో అడ్మిషన్ అనే బోర్డు రావడం కూడా చాలా గొప్పతనం అనమాట. ఎన్ని లోకేష్ అచీవ్మెంట్స్ ఎన్ని చూడలేక లోకేష్ మీద ఏదో ఒకటి బురద రాసి అతన్ని డిగ్రేడ్ చేయటం అనమాట. ఎందుకంటే 16,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. వచ్చిన మొదటి సంవత్సరంలోనే DSC వేసి 150 రోజుల్లో కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా చేశారనమాట. దాంట్లో ఎక్కడ లోటుపాట్లు ఎక్కడా లేవు.
ఎవరిని అడిగినా సరే ఆ జీవోస్ అని టోటల్గా కంట్రీలో అవలంబించే జీవోలే ఉన్నాయి. కంట్రీ మొత్తం ఏదైతే చేస్తున్నారో అదే పద్ధతి వాడారు ఇక్కడ కూడా. కంట్రీలో అపాయింట్మెంట్స్ మిగతా స్టేట్స్ ఎలా చేస్తారో అదే ఇక్కడ కూడా వాడారు. కొన్ని జీవోలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఇచ్చిన జీవోలే వీళ్ళు ఫాలో అయ్యారు. దాంట్లో ఏమీ లేదు. ప్రధానికి ఏదో ఒకటి స్పోర్ట్స్ కోటాలో టెస్ట్ పెట్టలేదు. అన్ని స్టేట్స్లోనూ అలాగే ఉంది. అది దాన్నే ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఏమన్నారు, కమ్మాస్కే ఎక్కువ ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో అన్నారు. తీరా చూస్తే అందరికంటే తక్కువ కమ్మాస్ 9 మందికే వచ్చినాయి అనమాట. మిగతా కులాలకే ఎక్కువ ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చినాయి. అసలు డిఎస్సిలో 16,000 మంది ఉద్యోగాల అపాయింట్మెంట్స్లో ట్రాన్స్పరెంట్గా జరిగింది. దాంట్లో అసలు వాళ్ళు క్వశ్చన్ చేసే ఇదే లేదు. అందుకనే లోకేష్ ఛాలెంజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి నమ్మని అని. జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను చాలని పేరునాని అన్నాడు. పేరునానికి అసలు డిఎస్సి ఫుల్ ఫామ్ చెప్పానండి. అసలు డిఎస్సి గురించి తెలుసా అతనికి? అసలు అతను చాలా అంటానికి అతను ఎమ్మెల్యేనే కాదు. అసలు ఇక్కడ లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒట్టి ఎమ్మెల్యేనే. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయి లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా పిలిచాడు. మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితిలో ఎట్ ప్రెజెంట్ హీఈస్ ఓన్లీ ఎమ్మెల్యే. లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్లస్ రెండోది చెబుతున్నాం మీకు, జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి ప్రెసిడెంట్, లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం. ఈక్వల్ పార్ట్స్ ఇక్కడ ఇద్దరు. ఇతను ఈక్వల్ కాదు. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ మేము చాలు డిస్కస్ చేయడానికి. కానీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీకి ప్రెసిడెంట్, అది అద్దె పార్టీకి. నారా లోకేష్ జాతీయ కార్యనిర్వహణాధికారి. అది ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు అడిగే దానికి సమాధానం చెబుతున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మేము చాలు లోకేష్కి జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడు. ఈ పార్టీకి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్. ఆల్ ఇండియా తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ ఈక్వల్ టు దట్, మోర్ దాన్ దట్ ఈజ్ ఎ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన ఏముంది ఒట్టి ఎమ్మెల్యేనే కదా, పులివెందుల ఎమ్మెల్యే. దానికి ఎక్కువలే అది ఛాలెంజ్ చేయటం అనేది. కాకపోతే ఏంటంటే లోకేష్ కూడా ఛాలెంజ్ చేయాల్సినంత అవసరం లేదు. ఆ సబ్జెక్ట్ ఈజ్ హైలీ ట్రాన్స్పరెంట్, పబ్లిక్కి అర్థమైంది. ఆ 16,000 మందిని బాధించడం కోసమే వాళ్ళు లోకేష్ రాజీనామా చేయమంటే. అంటే కాదుగా పేపర్ లీక్ అయింది, డిఎస్సీలో అక్రమాలు జరిగిందని చెప్పి రోజు వాళ్ళు ఆ వార్తని ప్రజల మధ్యలో తిప్పుతా ప్రజల్ని ఇంకా నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో ఉండబట్టి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఖండించాల్సి వస్తుంది. అవును. దాంట్లో ఏంటంటే దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే మేజర్గా ఈ 16,000 మందిని వీక్ చేస్తున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ పోగొడుతున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి వచ్చి వాళ్ళు టీచర్ పోస్టులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేంటంటే భయం వేస్తుంది, ఇక్కడ మా ఉద్యోగాలు ఎక్కడికి పోతాయో, ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలుగుతుందన్నమాట. వాళ్ళ 16,000 మందిని కూడా వీళ్ళు ఇన్సల్ట్ చేసినట్టు. ఆ 16,000 మందిని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇన్సల్ట్ చేసినట్టు. 1 year వాళ్ళు ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళ మీద బ్లేమ్ చేసినట్టే కదా ఇది. వాళ్ళు తప్పుదారిలో వాళ్ళు అపాయింట్ అయినట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. వాళ్ళేమో ఎంతో కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి టెస్ట్లో పాస్ అయ్యి వచ్చారు. ఈ ర్యాంక్ హోల్డర్స్ కూడా స్పోర్ట్స్ కోటా వాళ్ళు కూడా స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారు? ఆయా గేమ్స్ యొక్క అసోసియేషన్స్ వాళ్ళు ఇస్తారు. అది దానికిను గవర్నమెంట్కి సంబంధమే లేదు అసలు. ఆ సర్టిఫికెట్లు ఇచ్చేది ఆ పర్టికులర్ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికెట్లు చూసి వెరిఫై చేసి వీళ్ళకి జాబ్స్ ఇచ్చారు. దాంట్లో కొన్ని వందల సార్లు ఆల్మోస్ట్ ఆల్ ఆఫీసర్స్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవ్రీ కేసు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రెస్లోనే. ప్రతి కేసు, ఈ కేసు ఎందుకు ఇచ్చాం, ఈ కేసు ఎందుకు ఇవ్వలేదు, ఇన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే ఏ ఇష్యూ లేక వీళ్ళు ఇది సక్సెస్ఫుల్గా డిఎస్సి రన్ చేశారు కాబట్టి దాని మీద ఏదో ఒక బురద జల్దామనే ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశమే లేదు. మళ్ళీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేసి నెక్స్ట్ మంత్లో వేయబోతున్నారు. నెక్స్ట్ మంత్లో అయిపోతున్నారు డిఎస్సి. దాని గురించి ఏం పట్టించుకోవక్కర్లా. లోకేష్ కూడా అంత సీరియస్గా తీసుకుని ఛాలెంజ్ తీసుకురాల్సినంత అవసరమే లేదు. వాళ్ళు కావాలంటే కోర్టులకు వెళ్ళమనండి, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకంటే కోర్టుకి వెళ్ళొచ్చు కదా, దీంట్లో ఏమైనా తప్పులుంటే. కోర్టుకు వెళ్ళి కోర్టులో ముట్టుకెళ్ళని బయటకు వచ్చేసారు. మళ్ళీ కావాలంటే ప్రతిదానికి ఇష్యూ తీసుకొస్తున్నారు కాబట్టి పబ్లిక్లో ఏదో ఒక యాజిటేషన్ లాగా తీసుకొచ్చి, ఇప్పుడు చాలామంది రాశారు, లక్షలాది మంది. వాళ్ళలో ఉద్యోగం రాని వాళ్ళందరికీ కొంచెం అసంతృప్తి ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ చేసుకుని ఇలాంటి ఉద్యమం చేస్తున్నారు అనమాట. నిజాయితీగా చేసిన వాటికి కూడా ఇలా బ్లేమ్ చేసుకుంటా ఆరోపిస్తూ వస్తున్నారు కాబట్టి దాన్ని అసలు నెగ్లెక్ట్ చేసేసేయటమే. ఎందుకంటే వాళ్ళకి ఒక సాకు దొరికింది. సెంట్రల్ నీట్ ఎగ్జాము పేపర్స్ లీక్ అయినాయి కదా, ఆ లీక్ అవ్వటం వల్ల అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం అనేది, ఇక్కడ కూడా నువ్వు రాజీనామా అంటే మొదలు పెట్టారనమాట. ఇక్కడ లీక్ అనే దానికి ప్రశ్న ఏముంది? లీక్ అవడానికి పేపరే ఉండదు అక్కడ. అవును. అసలు లీక్ అనే వర్డ్ ఏదో ఒక సాకు.
ఒక సాకు తీసుకొచ్చారనమాట వాళ్ళు. తీసుకొచ్చి నేను నమ్మటి రాంబాబు అన్నాడు, ఇది ఉద్యమం ఆగదు, దీంట్లో మేము కంటిన్యూస్గా చేస్తామనేది అనమాట. ఏమీ లేదండి. లోకేష్ ఈ సక్సెస్ఫుల్ లీడర్. ఆయన చక్కగా చేసుకొస్తున్నాడు, విద్యాశాఖను బాగా నడిపిస్తున్నాడు, ప్రతి స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్లో నో అడ్మిషన్ బోర్డు వచ్చిందంటేనే అతను ఎంత సక్సెస్ అయ్యాడో ఆలోచించుకోవచ్చు. అసలు అది కాక ప్రతి నియోజకవర్గాల్లోనూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్కూల్ పెట్టాలనే ఆలోచన ఉంది. దాని విధంగానే మంగళగిరిలో, నిడమరిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బ్రహ్మాండమైన స్కూల్ ఓపెన్ చేశారు. ఆ స్కూల్లో అడ్మిషన్సే లేవు. అడ్మిషన్స్ లేవంటే ఖాళీలు లేవన్నమాట. నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఇంకా 1000 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంట. అట్లాంటి స్కూల్స్ కొన్ని 10 లెక్కలో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఆ ఒక్క అచీవ్మెంట్ చాలదా? మరి ఇప్పుడు యూనివర్సిటీల్లో 3500 పోస్టులు గత కొన్ని సంవత్సరాలుగా వేకెంట్గా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్ కానీ, ప్రొఫెసర్ పోస్టులు కానీ ఇప్పుడు 1500 పోస్టులకు అడ్వర్టైజ్ చేశారు. ఇప్పుడు వితౌట్ టీచింగ్ ఎడ్యుకేషన్ ఉండదు కదా. అక్కడ ప్రొఫెసర్స్ ఉన్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నా, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్నా టీచింగ్ జరగాలి, రీసెర్చ్ జరగాలి, రెండింటి జరగాలి. కాబట్టి ఇమీడియట్గా వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. సర్వనాశనం చేశారు. మీరు చూశారు నిన్న ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఎంత దారుణం చేశాడో. ఇప్పుడు అతను అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అతను సస్పెండ్ చేశారు. అతను అంతకుముందే చేసి ఉండాల్సింది. అసలు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అనేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు లాగా తయారు చేశాడనేది అప్పుడు కాలంలోనే ఆరోపణలు వచ్చినాయి. క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇచ్చి రకరకాల ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్నిటికీ అతను ఫేస్ చేయాలి. రేపు అతను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్ని యూనివర్సిటీస్లో ఏమేం చేశాడు అనేది తీసుకుంటూ వస్తున్నారనమాట. అసలు ఒక్కటే కాదండి, అసలు అతను యూనివర్సిటీలు ఇప్పుడు ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో ఉన్న ఫండ్స్ మొత్తం తీసేసుకున్నాడు వీసీని బెదిరించేప్పుడు. గుర్తుందా మీకు? అవును, 500 కోట్లు. అదే కాక ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చాడు. అసలు ఎంత దారుణం అది. అది యాక్చువల్గా సిద్ధార్థ అకాడమీ వాళ్ళ ల్యాండ్స్ అయ్యి. అప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ సిద్ధార్థ కాలేజీకి వచ్చిన సందర్భంగా ఇది నేను మెడికల్ యూనివర్సిటీ ఒకటి పెడదాం అనుకుంటున్నాను, ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ముమ్మనేని సుబ్బారావు గారు అప్పుడు సెక్రటరీ సిద్ధార్థ అకాడమీ అయితే ఆయన ఎన్టీ రామారావు గారు అడిగారు కదా అని ఇమీడియట్గా ఇచ్చేశాడు. అది మెడికల్ యూనివర్సిటీ అని పెట్టాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో మెడికల్ యూనివర్సిటీ అనేది ఒక్క విజయవాడలోనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. తర్వాత 95లో 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి రామారావు గారి పేరు పెట్టారు, డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ అని. దాన్ని ఈయన వచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి అది ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ అని పెట్టాడు. ఎంత దుర్మార్గమైన పనో మీరు అందరూ ఆలోచించుకోవచ్చు. అది ఇమీడియట్గా ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ఆ బోర్డు అనఫిషియల్గా పీకేశారు అక్కడ ప్రజలందరూ కలిసి. ప్రజామోదం లేకుండా అటువంటి పనులన్నీ చేశారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి స్టాట్యూలు పెట్టడం, ఎన్ని రకాలుగా ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయో అన్ని రకాలు జరిగినాయి. అవన్నీ ఒక లైన్ తీసుకొస్తానికి 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు లోకేష్. ఇప్పుడు అందుకని ఇమీడియట్గా ఇప్పుడు అతన్ని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసిన ఆయన సస్పెండ్ చేశారు. అట్లాగే ఎక్కడెక్కడ ఏ ఇర్రెగ్యులారిటీ ఉందో, ఏ యూనివర్సిటీలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయో అన్ని చూస్తున్నారు. ఇప్పుడు దాన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారు. ఒకసారి పరమగా భ్రష్టు పట్టి చేశారు విద్యా వ్యవస్థని. దాన్ని ఒక లైన్లో తీసుకొస్తున్నాడు లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఒకవైపు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఒకవైపు ఐటీ మినిస్టర్గా. మరి ఐటీ మినిస్టర్గా ఎంత సక్సెస్ అయ్యాడో మీరు చూశారు కదా. TCS తీసుకొచ్చాడు, కాగ్నిజెంట్ తీసుకొచ్చాడు, గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాడు. ఒకటేంటి అయ్యే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడు. అన్ని ఇండస్ట్రీ RSL మెట్రీ ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటి, కెరీర్ ఎయిర్ కాన్ ఏంటి, ఇప్పుడు యుద్ధ విమానాలు పుట్టపత్తిలో పెట్టారు. మరి ఫైటర్ జెట్స్ తీసుకొచ్చాడు. అది ఎక్కడ తమిళనాడుకి వెళ్ళాల్సింది మనం తీసుకొచ్చిన ఘనత. అట్లా ఒకటిగా చెప్పుకుంటా పోతే అతని ఘనత చాలా ఎక్కువ ఉంది. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ లీడర్, ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక మంచి గైడెన్స్ ఉన్న వ్యక్తి. తండ్రి గైడెన్స్లో బ్రహ్మాండమైన పని చేస్తున్నాడు, ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. తండ్రి యొక్క బ్రాండ్ నేమ్ను ఉపయోగించుకుంటున్నాడు. ఆ సక్సెస్ తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. అంతే కదండి. మరి ఇప్పుడు ఏమీ లేని దానికి ఏదో ఒకటి చేయాలి. అంటే చాలా మంది రాశారు కదా ఇది DSC. ఆ రాసిన వాళ్ళు సక్సెస్ కాని వాళ్ళందరికీ అసంతృప్తి ఉంటుంది. వాళ్ళందరినీ పోజేసుకుని ఏదో ఒక బ్లేమ్ చేయడం తప్పితే దీంట్లో ఏమీ లేదు. లోకేష్కి జగన్మోహన్ రెడ్డికి అసలు కంపారిజన్ లేదండి. ఆ కంపారిజన్ గురించి మనం ఒక 2-3 వీడియోలు చేయొచ్చు. అసలు ఇద్దరికి బ్రహ్మాండంగా ఇవాళ ఊనే జస్ట్ DSC ఆ ఛాలెంజ్, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా భ్రష్టు పట్టించారు,
దాన్ని ఎలా లైన్లో పెట్టుకొస్తున్నాడు అనే దాని గురించే మనం చెప్పుకున్నాం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డబ్బులు పెట్టి చదువుకునే అవకాశం ఉందా? సీట్లు కొనుక్కునే అవకాశం ఉందా? అది కరెక్ట్గా నాకు క్లారిటీ లేదండి. అంటే కాకపోతే ఎక్కువ ఫీజులు ఎక్కువ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో. మరి దాంట్లో మరి డబ్బులు పెట్టుకుంటే అంటే కొన్ని సీట్స్ ఏమైనా ఉన్నాయేమో తెలియదు, కానీ నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు నా దగ్గర. డబ్బులు పెట్టి కొనుక్కునే అవకాశం ఉన్నా, మీకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుకునే అవకాశం ఉన్నా రాజశేఖర రెడ్డి కొడుకుని ఎందుకు చదివించలేకపోయాడు? అవకాశం చదివించేవాడు డబ్బులు ఖర్చు పెట్టి. డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఆ చదువుకునే ఇంట్రెస్ట్ ఉండాలి కదా చదవాలని. అంటే అక్కడ కావాల్సిన డిగ్రీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అంటున్నారు, ఆయన కొనుక్కోవటమేగా, డాక్టర్ వృత్తిని కొనుక్కోవటమేగా. ఆయన ఏమన్నా గొప్ప డాక్టర్ ఏమన్నా ప్రజలకు ఏమైనా సేవ చేశాడా? ఎక్కడ కనీసం ఒక బెల్గాంలోనో గుల్బర్గాలో చదువుకున్నాడు సీటు కొనుక్కుని. అట్టగే జగన్ రెడ్డి కూడా చదువుకునే అవకాశం ఉండేదిగా ఉంది. కాకపోతే స్టాన్ఫోర్డ్ జగన్ రెడ్డి ఎంబీఏ అని పెట్టుకున్నాడు పక్కన అవకాశం ఉంటే. అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటిలో చదవకుండా పర్ఫార్మెన్స్ లేకుండా డిగ్రీలు ఇవ్వరు వాళ్ళు అంత తేలిక కాదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యొక్క వాల్యూ పోతుంది. దాంట్లో వర్త్ ఉండాలి, దాంట్లో హార్డ్ వర్క్ చేయాలి, బ్రెయిన్ ఉండాలి కొంచెం. మొత్తం జగన్ రెడ్డి బ్రెయిన్ లేదని తెలిసారు మీరు. అసమర్థుడైన జగన్ రెడ్డిని లేపడానికి నారా లోకేష్ మీద విమర్శలు చేస్తున్నారంటూ విశ్లేషించిన గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. నమస్కారం. నమస్తే.